రైట్. ఒక్కసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. బీజేపీ పార్టీ నుంచి వారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీరేం చెప్తారండి? కాంగ్రెస్ చాలా గట్టిగా చెప్తోంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది. గత బీఆర్ఎస్ నేతలు మా ఫోన్లు కావచ్చు, ప్రతిపక్ష నేతల ఫోన్లు కావచ్చు, లేకపోతే అవసరాలకు సామాన్య ఫోన్లు కూడా చాలా మంది ట్యాప్ చేశారు. తద్వారా రాజకీయ ప్రయోజనాలు లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు పొందారు. చాలా మందిని బెదిరించారు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి అనేది ప్రధానంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. సరే, అసలు మీ వర్షన్ ఏంటి? నిన్న ఇటు హరీష్ రావు పేరు కావచ్చు, లేకపోతే గతంలో కేటీఆర్ పేరు కావచ్చు బలంగా వినిపించింది ఈ కేసులో. అసలు బీజేపీ స్టాండ్ ఏంటి ఫోన్ ట్యాపింగ్ పైన అంటే ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గమైన చర్య. ఎవరు చేసినా కూడా, ఏ పార్టీలో చేసినా కూడా, ఎవరి మీద చేసినా కూడా ఇది వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించడమే డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎవరి మీద ఎవరు చేశారనేది ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనకి తెలుసు, కొంతమంది పోలీసు అధికారులను ఇప్పటికీ జైల్లో పెట్టి నెలలు గడుస్తూ ఉంది. ఎవిడెన్స్ కోసం చూస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. దాని వెనకాల ఇంకొక ముఖ్య చీఫ్ ఎవరున్నారు, ముఖ్యంగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ ప్రభాకర్ రావు గారు కానీ ఏదైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళని కూడా రప్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా చేయాలి కూడా. ఎందుకంటే ఇలాంటి చర్యలు ఇంకొకరు చేయకుండా, తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించకుండా, నా ఇష్టం వచ్చినట్టుగా చేయకుండా డెఫినెట్ గా దాంట్లో దాని కంట్రోల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు బిల్డర్స్ మీద, రకరకాల రాజకీయ నాయకుల మీద, భార్యల మీద, సినీ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళ మీద రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఎవరు చేసినా కూడా దాని వెనకాల ఎవరున్నా కూడా, ఒకవేళ ప్రభాకర్ రావుని రప్పిస్తే ప్రభాకర్ రావు నోటితోటే ఆయన బయటకు చెప్పే అవకాశాలు ఉంటాయి. ఎవరు చేపించారు, ఎందుకు చేపించారు, ఎవరి మీద అటాక్ చేయడానికి చేపించారు, ఏ పార్టీని వాళ్ళ 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 ఆలోచనలు కానీ లేకపోతే వాళ్ళ మాటలు విందామని చేపించారు అనేది బయటకు రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా యాజ్ పర్ ది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద ఎవరి మీద చేసినా కూడా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే. రెండవది, ఇదంతా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే నక్సలైట్లు కానీ, లేకపోతే తీవ్రవాదులు కానీ, లేకపోతే ఇండియన్ డెమోక్రసీకి ఎక్కడైనా ఇష్యూ తలెత్తితే అలాంటి ఇష్యూ ఆ టైంలోనే ఇది ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. కానీ ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ ఇది ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ళ సొంత ఆలోచనకు అనుగుణంగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న అండి. బయటికి తీయాలని చెప్పేసి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటిదాకా చాలా నెలలు గడుస్తూ ఉంది తప్పితే, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రేప్ చేస్తాం, ఎల్లుండి చేస్తాం అంటుంది తప్పితే ఎక్కడ అరెస్ట్ చేసింది లేదు, ఎక్కడ లోపలేసింది లేదు, ఎక్కడ బయట ఎవిడెన్స్ కూడా తీసుకొచ్చింది కనపడలేదు. ఇదంతా కూడా తూతు మంత్రంగా చేస్తున్నామని ఒక ఆలోచన తెలంగాణ ప్రజల్లో వస్తుంది. ఎందుకంటే సంవత్సరం గడిచింది. ఇప్పుడు సంవత్సరం నుంచి రకరకాలుగా, ఒకటి కాదు, రెండు కాదు, కాళేశ్వరం మొదలు పెడితే రకరకాల ప్రాజెక్టుల మీద మేము దర్యాప్తు మొదలుపెట్టినాం, దర్యాప్తు చేస్తున్నాం అని చెప్తున్నారు తప్పితే రిపోర్ట్ ఇంతవరకు ఎక్కడ కూడా కనిపించలేదు. దానికి సమాధానం ఏం చెప్తారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఈ వారోత్సవాలను సంబరాలు చేసుకుంటారు కదా, సంవత్సరం అయిపోయిందని చెప్పి, దాంట్లో కూడా ఈ వారోత్సవాలలో కూడా ఎవరిని అరెస్ట్ చేస్తారా, ఎవరిని లోపలేస్తారా, ఏదైనా రిపోర్ట్ బయట పెడతారా అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే వెంకటరెడ్డి గారు ఒక విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం వెంకటరెడ్డి గారు అదే మాటలు ఆయన నోటితో చెప్పిండు కదా, వెంకటరెడ్డి గారు చెప్పాలని చెప్పేసి వెంకటరెడ్డి గారు ఒక విషయం అండి, కూడా ఎదురు చూస్తా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఇప్పటికే చాలా మంది పోలీస్ అధికారులని అరెస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళ గురించి ఇప్పటికే ఎంక్వైరీ చేయడం కావచ్చు, విచారణ జరగడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పటికే ప్రభాకర్ రావుకి సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి రాష్ట్రం తరపు నుంచి మేము ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. లేకపోతే ఇటు భుజంగరావు కావచ్చు, తిరుపతిరణ కావచ్చు, వీళ్ళని అరెస్టులు జరిగాయి, వాళ్ళకి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పటికే. అంటే ఇవన్నీ అరెస్టులు కాదా? ఇప్పుడు దానికి వెనకాల ఇప్పుడు అంతా కూడా వీళ్ళంతా కూడా భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, మిగతా వాళ్ళు కూడా పక్కా ఎవిడెన్స్ కోసం చూస్తా ఉన్నట్టు కొడతా ఉంది. లేకపోతే ఎప్పుడో లోపలేయాల్సింది కదండి. లేదు అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై దీన్ని నీరు కార్చాలనుకుంటున్నారా? అది కూడా సమాధానం చెప్పాలి. దాది కూడా సమాధానం బయటికి రావాలి. ఒకవేళ నీకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీని మీద సమగ్రమైన దర్యాప్తు వేగవంతంగా చేస్తే మాత్రం డెఫినెట్ గా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదో ప్రభాకర్ రావు పేరు చెప్పి ఆయన వచ్చిన దాకా, ఎందుకంటే
వాళ్ళే చెప్తున్నారు గ్రీన్ కార్డ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. గ్రీన్ కార్డ్ వచ్చి రాజకీయంగా నన్ను వేధిస్తున్నారు, నేను రాను, నన్ను పంపించొద్దు అని చెప్పి ఏదో అప్పీల్ చేసుకున్నట్టుగా కనబడతా ఉందని చెప్పి పేపర్లో చూసాం. కానీ అది నిజమా కాదా అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేస్తే డెఫినెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటుంది. ఎందుకంటే మన ఏదైతే అంతర్దేశాల మధ్యలో సంబంధాలు ఏదైతే ఉన్నాయో డెఫినెట్ గా వాళ్ళు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటుంది. అది చేసిరా లేదా, రేపు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు తీసుకొస్తున్నారు, ఎప్పుడు లోపలేస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. రైట్. ఎస్, ఒక్క విషయం శ్రీనివాస్ గారు ఇక్కడ మనం గమనించాలి. పదే పదే అదే మాట, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమైనా కుమ్మక్కయ్యి ఈ కేసు